రోజా దారెటు అంటే సాధారణంగా రోజా పేరు ఎత్తుకోగానే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించిన మూవీలోనే ఒక సినిమా పేరుంటుంది. అత్తారింటికి దారెటు అన్నట్టు రోజా దారెటు అనేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రోజా గురించి ఆలోచిస్తే అసలు రోజా ఇప్పుడు ఏం చేయబోతుంది? రోజాకి ముందున్నటువంటి ఒక అవకాశాలేంటి? అసలుకి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయనేది మనం చూద్దాం. అయితే ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. ఎలక్షన్కి సంబంధించి పూర్తిగా ప్రజాస్వామ్యంలో మ్యాండేటరీ ఖచ్చితంగా ఇప్పటిదాకా ఎక్కడ ఎవరికి ఇవ్వనంత మెజారిటీ మ్యాండేటరీ ఇచ్చేశారు 164. అదేవిధంగా వైసీపీకి ఆడుకుందాం ఆంధ్రాలాగా 11 మందిని వాళ్ళకి ఇచ్చారు. కనీసం ఆ జట్టులో ఎక్స్ట్రా ప్లేయర్ కిందన్నా సరే కనీసం రోజాని పెట్టుకుని ఉండాల్సింది. కానీ అది కూడా అవసరం లేదని చెప్పి తీసి పక్కన పెట్టారు. తిరుమల లాంటి ఒక పుణ్యక్షేత్రాల్లో ఆ మాటలు కూడా మనం వింటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఏపీలో ఉండే ప్రజలందరికి సంబంధించి ఒకే ఒక డైలాగ్ ఏంటి అంటే రోజా దారెట్టు. ఎందుకంటే ఎట్లనో అత్తారింటికి దారైతే లేదు ఆవిడకి. సో కాబట్టి ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటున్నారు. అయితే అసలుకి రోజా గురించి మాట్లాడాలంటే మీరేం మాట్లాడతారు? మీరు అత్తారింటికి దారేది అన్నారు కాబట్టి అక్కడి నుంచే తీసుకున్నాం. ఇప్పుడు అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ మీద చెయ్యి వెయ్యనివ్వను అంది. అందుకని ఆయన దారి అటు వెళ్ళింది, అంటే అసెంబ్లీకి వెళ్ళింది ఆయన దారి. నువ్వెవరు చెప్పటానికని ఈవిడ పాపం ఇంత ఎగిరెగిరి పడింది కాబట్టి, అమ్మ నువ్వు ఇప్పుడు నగరికి పనికిరాదు. నిన్ననే ఒక నగర్లో ఒక మహిళ మామూలుగా తిట్టలేదు. అసలు ఆవిడ కనిపిస్తే చంపేస్తున్నాము అన్నట్టుగా ఉంది అక్కడ నగరి పరిస్థితి. అంటే ప్రజలు ఒక రియలైజేషన్కి వచ్చారు, మనం ఇంత తప్పు చేశాము, ఇలాంటి పొరపాటు మళ్ళీ జీవితంలో చేయకూడదు అన్నంతగా ఈవిడ చూపించింది వాళ్ళకి చుక్కలు. సో నగరి వెళ్ళలేరు. సరే తిరుమల అయిపోయింది. తిరుమల ప్రత్యేక దర్శనాలు 5 ఏళ్లలో ఒక 5,000 సార్లైనా చేసింది ఆవిడ. ఏదో ప్రతిరోజు సొంత ఇంటికి వెళ్ళొచ్చినట్టు ఇట్లాగా ఏదో వెళ్ళొచ్చేసింది ఆవిడ, కరెక్ట్ గుమ్మల నుంచి వెళ్ళినట్టు. అంటే నేను అంటాను, ఏమంటే మీకు అధికారం ఉంది కరెక్టే, మీ సొంత జిల్లా కావచ్చు, కానీ దేవుడు అందరివాడు కదండి. ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలంటే, సరే నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, నేను డైరెక్ట్గా వెళ్ళి రాగలుగుతున్నాను, ఇంతమంది క్యూలో ఉన్నారు, మనం ప్రతిరోజు వెళ్ళడం తప్పు అని వాళ్ళు ఆలోచించాలి కదండి. అంటే నేనైతే అలాగే ఆలోచిస్తా. మనం క్యూ లైన్లో నిల్చుని వెళ్తే భగవంతుడికి ఆ భక్తి అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. ఏదో సినిమా హాల్కి వెళ్ళినట్టు నువ్వు తిరుమల దర్శనానికి వెళ్ళొచ్చేస్తూ ఉంటే దేవుడు ఎందుకు పట్టించుకుంటాడు నిన్ను? అంటే అతి పనికిరాదు ఏది కూడా. నువ్వు పక్కవాడి గురించి ఆలోచించాలి, నీ ప్రజల గురించి ఆలోచించాలి, నీ జిల్లా నీ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించాలి. అది లేకుండా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళొచ్చేసాను నన్ను నెగ్గించేస్తాడంటే ఆయన ఎందుకు నెగ్గిస్తాడు? వెంకటేశ్వర స్వామి ఏది ఉంచుకోడండి. ఆయన చెడైనా మంచైనా ఆయన ఇచ్చేస్తాడు. మంచికి వెంటనే ఇచ్చినట్టే చెడు అంతకంటే ముందే ఇచ్చేస్తాడు. కాబట్టి ఈవిడ మీకు గుర్తుంటే 13వ తారీఖు తర్వాత ఈవిడ ఎక్కని గుడి గుమ్మం లేదు, దిగని గుడి గుమ్మం లేదు, అన్ని గుళ్ళు తిరిగింది ఆవిడ. అయినా ఫలితం లేదు. అదే ఫలితం ఉండదు, దేవుడికి తెలుసు కదా. ఆయన వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకుని ఉంటారు అనుకుంటున్నాం మనం. ఆ కళ్ళు మూసుకుని ఉండడంలోనే ఆయన జ్ఞాననేత్రం తెరుచుకునే ఉంటుంది కదా. ఎవడేం చేస్తున్నాడో ఆయనకు తెలుస్తుంది కదండి. వెంకటేశ్వర స్వామి మామూలు మనిషి, ఆయన ఎవరిని ఇది స్పేర్ చేయరు ఆయన. కాబట్టి నిన్న మనకి ఒక వీడియో వచ్చింది మీకు గుర్తుంటే. అంటే ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇది గతంలో నాకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక పాస్టర్ భార్య ఇదే చెప్పింది, నాతో ట్రావెల్ చేసింది ఆవిడ ట్రైన్లో. కాకపోతే మనకి పేర్లు ఊర్లు మనకు అవసరం లేదు, కానీ ఆవిడ అన్నది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు తిరుమలకి పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు కాబట్టి ఇది జీసస్ పట్టించుకోలేదు. సో జీసస్ని నమ్ముతాడు కాబట్టి తిరుమల దేవుడు పట్టించుకోలేదు, అందుకని ఆయన చావు అట్లా వచ్చింది అని మనం ఎవరిని కమెంట్ చేయట్లేదు, వాళ్ళు చెప్పిన విషయం ఇది. కాకపోతే ఇక్కడ ఏ దేవుడు కూడా చెడు చేయడండి. ఇప్పుడు నువ్వు ఏ రిలిజియన్ కావచ్చు, ఏ దేవుడిని నమ్ముతావు, అది నీ ఇష్టం. అది ఇప్పుడు దేవుడు అనేవాడు సర్వాంతర్యామి. మనం ఒక రూపు కల్పించుకున్నాం అంతే, మనకు తెలియదు ఆ రూపులో ఉంటాడా లేదా మనకు తెలియదు. కాకపోతే మనం పూజించడానికి మనం ఒక భావన తెచ్చుకుంటాం, ఓకే దేవుడు ఇట్లా ఉండొచ్చు అని ఒక మూర్తిని తయారు చేసుకుంటాం. కాబట్టి ఆ మూర్తిని పెట్టుకుని మనం చేసుకుంటున్నాం. అది జీసస్ కావచ్చు, లేకపోతే మీకు వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు. ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి
నిన్న ఒక పాస్టర్ ఒకటి మనకి వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఆయన అంటున్నాడు, స్వరూపానందేంద్ర స్వామి వైజాగ్, ఈయన హిందువుగా మార్చేశాడు, ఈయన హిందూ క్రతువులు అదే హిందూ యజ్ఞయాగాదులు చేశారు, ఈయన హిందువుగా మారాడు, ఆ తర్వాత ఏమో వాళ్ళ నాన్నగారికి పిండం పెట్టాడు ఈయన, అందుకని జీసస్కి కోపం వచ్చింది. దేవుడికి ఎక్కడైనా కోపం వస్తుందా అండి? అది పాపం. అది ఏ దేవుడు నువ్వు ఇలా చేయకు అలా చేయకు అనడు కదా. ఇప్పుడు నువ్వు ఏ పూజ చేసినా ఏ పూజ చేయకపోయినా నువ్వు ఒక దేవుడిని తలుచుకుని చేస్తావు అంతే. అది జీసస్ కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే మరో స్వామి కావచ్చు. సో ఆయన చెప్పింది ఏంటంటే అందుకని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. సో వాళ్ళే చెప్తాను, మనకు తెలియదండో ఇందులో మీరు నేను ఏ రకంగానూ సంబంధం లేదు మనకి. కాకపోతే ఏంటంటే ప్రజలు ఎలా ఆలోచిస్తారు అని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రోజా విషయంలో కూడా అదే జరిగింది. నువ్వు గుడికి వెళ్ళావు, వచ్చావు, వెంకటేశ్వర స్వామి నా దేవుడు, మా నియోజకవర్గ దేవుడు, నేను వెళ్తాను, మీరెవరు అడగటానికి అంది. పట్టు వస్త్రాలు ఎన్ని వేయించుకుందండి ఆవిడ? నేనంట ఒక వస్త్రం మనకి దొరకటానికి మన జీవితకాలం సరిపోదండి. నిజంగా చెప్తున్నాను, వస్త్రం కావాలని ఎంతోమంది కోరుకుంటారు, కానీ డబ్బులు లేక వెళ్ళలేరు. అంటే పవర్ ఉండాలి, డబ్బు ఉండాలి, అన్నీ ఉండాలి. మనలాంటి వాళ్ళం అయితే తెచ్చుకోలేమండి. ఒక జర్నలిస్ట్గా నేను తెచ్చుకోలేను, మీరు కూడా ఒక అనలిస్ట్గానో లేకపోతే ఒక యాంకర్గానో మీరు తెచ్చుకోలేరు. ఎందుకంటే మన దగ్గర అంత డబ్బు ఉండదు, మనకు ఆ పరపతి వద్దు కూడా. పరపతితో మనం ఏది తెచ్చుకోవద్దు అనేది మన పాలసీ ఉంటుంది. కానీ వెళ్ళినప్పుడల్లా ఒక వస్త్రం అండి. అసలు వస్త్రం కావాలంటే ఎంత కష్టం తెలుసా అండి? నాకు బాధ వస్తుందండి ఇవన్నీ చూసినప్పుడు. ఈ రాజకీయ నాయకులకు ఒకటే చెప్తాం మనం, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళండి, దేవుడిని మీ దేవుడు అని అనుకోకండి, అన్నీ నాకే కావాలని అనుకోకండి, మన అని అనుకోండి. నా ప్రజలకు కూడా నేను ఇవ్వగలగాలి. సరే నేను వచ్చాను ఇవాళ దేవుడిని తనివి తీరా ఒక అరగంట చూశాను. వెంకటేశ్వర స్వామిని మనం అరగంట చూడలేం కదా, మనం ఒక స్ప్లిట్ సెకండ్ కూడా చూడం మనం. కానీ వీళ్ళకి ఆ భాగ్యం కలుగుతుంది కదా. నువ్వు ఒక గంట ఉంటావు ఆ దేవుడి దగ్గర, నీకు ఒక గంట, నీ జీవిత కాలంలో ఒక గంట చాలా ఎక్కువ. నీకు ఆ భాగ్యాన్ని మిగతా వాళ్ళకి కల్పించంటాను నేను. అన్నీ నాకే కావాలనుకోవడంలోనే దేవుడు నీకేది ఇవ్వడు. అందుకే నేను నియోజకవర్గం నుంచి పంపించేశాడు. కాబట్టి ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటి? రోజా దారెటు. సో నగరికి దారి లేదు, తిరుపతికి దారి లేదు, తిరుమలకి దారి లేదు. అయితే ఇక్కడ చూసుకుంటే ఎట్లా తనకైతే అత్తారింటికి కూడా దారి లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే హస్బెండ్ కూడా తనతో పాటు ఉంటుంది కాబట్టి అసలు అత్తారింటికి వెళ్తే అక్కడ చెన్నైలో కూడా పొజిషన్ ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి ఒకవేళ రాజకీయంగా ఖచ్చితంగా తను రాజకీయ పార్టీలో ఉంటేనే తన మనుగడ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సంపాదించినట్టు ఒక 100 కోట్లు కావచ్చు, విల్లాలు కావచ్చు, కార్లు కావచ్చు, ఒకవేళ ఏదైనా పార్టీలో లేకపోతే మటుకు ఖచ్చితంగా ఇవన్నిటి మీద ఒక కన్నెర్ర చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ ఉండాలి. కాకపోతే ఇప్పుడు జగన్ అవకాశం ఇస్తాడంటారా పార్టీలో కొనసాగడానికి రోజాకి? అసలు జగన్ ఏమవుతాడో ముందు ఆలోచించాలి కదా. జగన్ రోజాకి ఇస్తాడా, 11 మందికి ఇస్తాడా తర్వాత విషయం. ముందు అసలు ఇప్పుడు ఏదో కొంచెం లేస్తున్నాడు నిన్నటి నుంచి అనుకుంటా. నేను అందరినీ కలిశాడు, చూసారా, అందరు నిల్చుని మాట్లాడుతున్నారు మంత్రులందరూ జగన్ తోటి. ఎవరికైనా కుర్చీలు వేసాడా? ఏదో హార్డ్లీ 3-4 ముందు కూర్చుని ఉంటారు. ముందు వచ్చిన వాళ్ళకే ప్రిఫరెన్స్ అనమాట కుర్చీ. కొడాలి నాని, విడుదల రజని, జోగి రమేష్ ఇలాంటి వాళ్ళందరూ కూడా బంట్రోతుల్లాగా నిల్చున్నారు అక్కడంతా. కొడాలి నాని చూసారా మొహం, నిల్చున్న విధానం. విడుదల రజని ఏమో ఇలా మొహం ఇలా పెట్టుకుని ఏమైంది? ఇక్కడ కూడా చూసుకుంటే అక్కడ కూడా ఓడిపోయిన సభ్యుల్లో రోజా లేదు. మరి అదే అనబోతున్నాను నేను కూడా. అసలు జగనన్న అసెంబ్లీలో అరిచింది కదా, జగనన్న. అసలు మీరు చూసారు కదా వీడియో, ఏమైపోయాడు జగనన్న? నువ్వేమైపోయావు? నువ్వు వచ్చి మాట్లాడు, ఇప్పుడు ప్రెస్ ముందు మాట్లాడు, మీ అన్నతో మాట్లాడు, మీ అన్నను ఓదార్చు. వీళ్ళందరూ ఓదార్పు యాత్రలు ఇప్పుడు కదా పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో పెట్టాడు, మీరు ఇప్పుడు ఓదార్పు యాత్ర మొదలు పెట్టండి జగనన్నకి. అందరూ తాడేపల్లికి వెళ్ళి ఓదార్పు యాత్రలు పెట్టుకుంటే సరి, బాగా కలిసి వస్తుంది అందరికీ. ఆయన ఓదార్పు యాత్రతోటే సగం వచ్చాడు కదా, చెల్లి వల్ల, ఓదార్పు యాత్ర వల్ల. సో నేనేం చెప్తున్నానంటేనండి, ఇప్పుడు జగనన్న ఏమి తీసుకోడు ఈవిడ్ని, ఆయనకే దిక్కు లేదు. ఇప్పుడు ఆయన ఏం చేయాలో స్క్రాచ్ నుంచి మొదలు పెట్టుకోవాలి ఆయన. కాబట్టి అది లేదు. సో ఇప్పుడు ఆయనే తాడేపల్లిలో ఉంటాడా, హైదరాబాద్లో ఉంటాడా మనకు తెలియదు. లేదు, శుక్రవారం ఆయన సిబిఐ కోర్టుకి రావాలి. సో ఇప్పుడు అప్పుడంటే నాకు బాధ్యతలునే, అసెంబ్లీ ఉంది, నేను రాలేనన్నాడు. ఇప్పుడు అసెంబ్లీ లేదు కాబట్టి కోర్టుకు రావాలి. అందుకని దేవుడు తిరిగి ఇచ్చేస్తాడు కదా, అన్ని ఇచ్చేసాడు. అయితే ఇక్కడ చూసుకుంటే పార్టీ కూడా మూతపడబోతుంది అని చెప్పే సందర్భంలో రోజాకి అయితే వైసీపీలో మార్గం లేదు. అంటే మేబీ రోజాకి అక్కడ మార్గం లేదు కాబట్టి రోజా
టీడీపీలోకి, ఎందుకంటే టీడీపీ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి తన కెరియర్, టీడీపీకి వచ్చేటువంటి యొక్క అవకాశం ఉందంటారా? ఏమంటే మీకేం సరదాగా ఉందా మాట్లాడుతున్నారు అలాగా? ఆవిడ టీడీపీ వద్దనుకుని వెళ్ళిపోయి రాజశేఖర రెడ్డిని వెళ్ళి కలిసి ఆవిడ ఈరోజు 2019కు ముందు అప్పులతో ఉన్న రోజా ఈరోజు ఆస్తులతో ఉంది ఆవిడ. ఆవిడ తెలుగుదేశంలోకి ఎలా రాగలరు? చంద్రబాబు నాయుడు గారు రూపాయి తిన్నిస్తారా? ఆయనే తిండు. అది అసలు మనం ఆలోచించడానికి కూడా లేదు. అసలు ఆవిడ ఏ మొహం పెట్టుకుని వచ్చి అడుగుతుంది చంద్రబాబు నాయుడు? నిన్నటి వరకు తిట్టి ముసలాడు ఇది అది అడ్డమైన మాటలు మాట్లాడింది కదా, లోకేష్ని పప్పు అని. ఇప్పుడు 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 ఉప్పులా వచ్చి నిప్పు చేస్తుందా? కాబట్టి అది కుదరదండి. అయితే అక్కడ లేదు కాబట్టి కూటమిలో ఇంకొక పార్టీ అంటే జనసేన. సో జనసేన పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఏముందండి, అసెంబ్లీ గేటు తాకనివ్వను అంది కదా, వీళ్ళు గుమ్మం కూడా ముట్టుకొనివ్వరు, గుమ్మం కూడా తాకనివ్వరు. అర్థమైందా? జనసేన కార్యాలయ గుమ్మం కూడా తాకనివ్వరు. మామూలుగా జనసేన సైనికులతో పెట్టుకుంటే అయిపోతుంది ఆవిడ. అలాంటి పిచ్చి పని అయితే చేస్తుందని నేను అనుకోను ఆవిడ బతకాలంటే. అయితే కూటమిలో ఇంకొక పార్టీ తీసుకుంటే బీజేపీ. సో బీజేపీలో చేరే అవకాశం ఉందంటారా? ఏమండి పాపం మోదీ గారు ఏదో కష్టపడుతున్నారు, ఈసారి కొంచెం తక్కువ కూడా వచ్చే సీట్లు, ఆయన అలా కూడా బతకనివ్వరా మీరు? అంటే తన ఐరన్ లెగ్ కాబట్టి మధ్యలోనే బిచారణ అయితే వెళ్ళిపోవాలి ఆయన. 5 ఏళ్ళు ఆయన పాలించుకొనివ్వండి. ఎందుకు సార్ మీకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఎవడు చెప్తున్నాడు మీకు? ఎందుకు బాబు రోజా మీద ఎంత సింపతి మీకు? అంటే రోజా కన్నీళ్ళు పెట్టుకుంటే చూడలేకపోతున్నారా? వెళ్ళి ఓదార్చండి, మీరు కూడా ఓదార్పు యాత్ర మొదలు మా పెట్టండి. ఛానల్కి రిక్వెస్ట్లు పెడుతున్నాను, రోజా దారిటు రోజా మీరన్నా చెప్పండి అని చెప్పి. సో మీ ద్వారా, సో ఇప్పుడు అన్ని కూటమికి సంబంధించిన పార్టీలు అయిపోయి అటు వైసీపీ పూర్తిగా షటర్ దింపేస్తున్నారు. సో ఇప్పుడు రోజా దారిటు అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి రోజాకి? అంటే ఇప్పుడు ఇంకొక మార్గం ఉందండి. ఇప్పుడు ఆవిడకి తమిళ్ వచ్చు కాబట్టి డిఎంకే తోటి ఏమైనా జత కడుతుందా? స్టాలిన్ ఏమైనా? అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితులు చూసి ఐరన్ లెగ్ అని చేర్చుకోకపోతే ఏంటి పరిస్థితి? ఏమో మరి, స్టాలిన్ ఏమైనా మనసు పడ్డారనుకోండి ఆయన కూడా అయిపోతాడు. కాదనుకుంటే ఇంకా రోజా పరిస్థితి గోదావరి, రోజా దారి గోదావరి అని పెట్టుకోండి అంతే. సో చూద్దాం మనం ఖచ్చితంగా రోజా దారెటు అనేటువంటి ఒక క్వశ్చన్కి ఆన్సర్ రోజా నుంచి ఏమొస్తుందో కూడా చూద్దాం. ఎదురు చూద్దాం. నమస్తే.